వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. అందరికీ నమస్కారం. నేను మీ స్టాలిన్, జగిరిపాడు గ్రామ సర్పంచ్ని. అదే విధంగా కడియం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల్ని. ఇటీవల రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా నియమించబడ్డాను. మన రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోఆర్డినేటర్, అదేవిధంగా రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ అయినటువంటి చందన నాగేశ్వరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. మరి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చందన గురించి చెప్పాలంటే, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకంతో యువకుడైనటువంటి వ్యాపార రంగంలో చందనకు ఒక బ్రాండ్ ఉంది. అదేవిధంగా తన తండ్రి అయినటువంటి రమేష్ గారు గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని నియోజకవర్గాన్ని బలహీన వర్గాలు, అదేవిధంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఈ వర్గాలని ముందుకు నడిపించాలనే దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అతి చిన్న వయసు అయినటువంటి, ఏ విధమైనటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక చిన్న వయస్సు కలిగినటువంటి ఒక వ్యక్తిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమించారంటే, మరి ఆ కుటుంబానికి మరి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, సామాజిక సేవలు అవన్నీ కూడా పరిగణనలో తీసుకుని మరి ఇంత గురుతరమైనటువంటి బరువు బాధ్యతలను అతి చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తికి అప్పగించడం, మరి తను కోఆర్డినేటర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంతో కష్టపడుతూ ఏసీ గదుల్లో కూర్చుని వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఈవేళ 24 గంటలు ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఒక భరోసా అనేది ఈ యొక్క నియోజకవర్గంలో కల్పిస్తూ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి మా చందన నాగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనందరం బడుగు బలహీన వర్గాల తరపున, దళితుల తరపున, మైనార్టీస్ తరపున మనం ఘనంగా ధన్యవాదాలు తెలియజేసేటువంటి పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నా. ఎంచేతంటే ఈవేళ డబ్బు ఉండొచ్చు, చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ దాతృత్వం అనేది కొంతమందికే ఉంటుంది. అటువంటి దాతృత్వం కలిగినటువంటి కుటుంబంగా ఒక చందన అంటే బ్రాండ్, రాష్ట్రంలోనే ఒక బ్రాండ్గా ఉన్నటువంటి ఆ చందన బ్రాండ్ని మరి ఈవేళ ఒక చారిటబుల్ ట్రస్ట్
మరి ప్రజలకి వివిధ రకాలు విద్య, ఆరోగ్యం, అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో సొంత నిధుల నుండి ఈవేళ ప్రజలకు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు. మరి అటువంటి చిన్న వయసులోనే ప్రజల యొక్క మనస్తత్వాలని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి చందనాన్ని అందరూ దీవించాలని. ఎంచేతంటే చిన్న వయసులో చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, అది పెద్ద మనసుతో వాటిని స్వీకరించి మనం అనుభవంగా మనకున్నటువంటి అనుభవాల్ని తనకి చెబుతూ తన యొక్క రాజకీయ జీవితాన్ని ముందుకి తీసుకెళ్లే పరిస్థితుల్లో, అదేవిధంగా ఈ రూరల్ నియోజకవర్గం గత 3 దఫాల నుండి అధికార పార్టీ ఇక్కడ పరాజయం పొందుతూ వచ్చిన సందర్భాల్లో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆలోచన చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో అధిక జనాభా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలకి ప్రతినిధిగా మరి చిన్న వయసులో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అనుభవం లేనటువంటి తన కుటుంబ రాజకీయ అనుభవాల్ని క్రోడీకరించి మరి ఇక్కడ మనకి ప్రతినిధిగా పెట్టడం, మరి పెట్టిన దగ్గర నుంచి ప్రజల్లో తిరుగుతూ పార్టీకి ప్రజలకు సేవలు చేస్తూ మరి ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాయకుడు చందన నాగేశ్వరరావుకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాజకీయంగా మరి ఇంకా ముందుకు వెళ్ళాలని, మరి రాబోయే పుట్టినరోజు నాటికి మనమంతా కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మనం చూస్తూ ఎమ్మెల్యేగా మనం జన్మదిన వేడుకలు మనందరం జరుపుకోవాలని భగవంతుడు ఆ విధమైనటువంటి మరి ఆశీస్సులు ఇవ్వాలని, ప్రజలు కూడా మనందరూ మద్దతు మరి తనకి ఇచ్చిన నాడు తన సేవలు మరింత ఈ యొక్క నియోజకవర్గానికి అందించడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే.